ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కార్తీక మాసము బహుళ చవితి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 2 రోజులకు వచ్చే చవితిని మనము సంకష్టహర చతుర్థి అంటాము. అయితే ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం రావడం ఇంకా విశేషము. మనము ఉదయము వినాయకుడికి పూజ చేసుకుంటాము. మరి ప్రదోష వేళలో పూజ అనేది చాలా ముఖ్యమైనది. ఈ పూజతో పాటు మనకు సంకష్టహర చతుర్థికి సంబంధించిన కథ వినడము, అక్షంతలు చేతిలో పట్టుకొని పూజానంతరము అక్షంతలు చేతిలో పట్టుకొని ఆ కథను విని తర్వాత ఆ అక్షంతలు వినాయకుడికి నమస్కరించుకొని తల మీద చల్లుకోవాలండి. దానివల్ల మనకు పూజ సంపూర్ణమైన ఫలితం అనేది లభిస్తుంది. కానీ ఏమి చేసినా చేయకున్నా, ఉపవాసం ఉన్నా లేకున్నప్పటికీ ఈ కథను వినడం వల్ల మనకు విఘ్న వినాయకుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనము కర్మ అంటే పూజ చేసిన దానితో సమానంగా మనము దాన్ని విన్నప్పటికీ మనం అంతటి పుణ్యాన్ని పొందుతాము అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి తప్పకుండా అందరూ ఈ కథను వినండి. ఆ వినాయకుడి యొక్క, విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అయితే ఇంకా కథలోకి వెళ్దాము. ఈ సంకష్టహర చతుర్థి అంటే భృషండి మహర్షి ఉంటాడు. ఆయన వినాయకుని యొక్క భక్తుడు. వినాయకుడిని ఉపాసిస్తూ ఉంటాడు. అతను ప్రతిసారి కూడా ఈ సంకష్టహర చతుర్థిని చాలా నియమనిష్టలతో ఆచరిస్తాడు. అయితే ఒకానొకప్పుడు ఇంద్రుడు తన విమానంలో ఈ భృషుండి ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఆయనను దర్శించుకొని ఈ సంకష్టహర చతుర్థి నాడు అక్కడే ఉండి పూజానంతరము ఆ మునికి నమస్కరించుకొని ఆ ముని దగ్గర నుండి ఇంద్రలోకానికి తిరిగి ప్రయాణమయ్యాడట ఆ విమానంలో. అలా వెళ్తూ ఉన్న సమయంలో గర్సేన్ అనే రాజు పరిపాలించే రాజ్యం గుండా వెళ్తూ ఉంది. అంటే మనం వెళ్ళే మార్గంలో ఎన్నో ప్రదేశాలు వస్తూ ఉంటాయి కదా. అట్లా ఈ రాజ్యము గర్సేన అనే రాజు పరిపాలించే రాజ్యాన్ని దాటుతూ ఉందట విమానము. అలా దాటేటప్పుడు అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడట. అంటే చూడండి పాపం యొక్క ప్రభావం ఎటువంటిది. అంటే పరమ పాపిష్టి వాళ్ళు మనతో ఉన్నా కూడా మనం చేసే పనులలో మనకు ఇబ్బందులు కలుగుతాయంటారు. పరమ పవిత్రమైన పుణ్యాత్ములు మనతో ఉన్నా మనకు వాళ్ళ వల్ల మన పనులు సాకూలమవుతాయట. అట్లా ఒక పాపాత్ముడు చూడడం వల్ల దాటుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందట అంటే ఆకాశంలో పయనించే ఆ విమానము చటుక్కున భూమిపైకి అర్ధాంతరంగా దిగి ఆగిపోవడం జరిగిందట. అందులో ఉన్న ఇంద్రుడు పరేషాన్ అయిపోయిండు, ఇదేంటి ఇట్లా సడన్గా ఆగిపోయింది అని. ఆ ఇంద్ర విమానము అద్భుతమైన వెలుగుతూ సడన్గా మన పక్కన ఒక విమానం వచ్చి ఆగిందనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతాము. అదేవిధంగా అక్కడ రాజ్య ప్రజలు కూడా అందరూ ఆశ్చర్యచకితులైనరట. అక్కడ సడన్గా అక్కడ వచ్చి ఆ విమానం ఆగిపోవడము, ఆ విధంగా వెలుగులు విరజిమ్మే ఆ విమానాన్ని చూస్తూ అందరూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారట. ఆ అద్భుతాన్ని చూస్తూ ఉన్నారట పైనుంచి కింది దిగుతూ ఉంటే. ఇంకా ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అక్కడ ఉన్న రాజుకు తెలియజేసిండ్రట. మరి ఇంద్రుడు కదా, దేవేంద్రుడు, దేవతలకు రాజు. మరి ఆ ఇంద్రుడిని చూసి అందరూ ఆశ్చర్యపోయి వెంటనే వాళ్ళ రాజుగారికి గర్సేన్ మహారాజుకు తెలియజేసిండ్రట ఈ విషయాన్ని.
అప్పుడు అక్కడ రాజు ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనయ్యి ఆ మహారాజు ఆ దేవేంద్రుడికి నమస్కరించి అక్కడ విమానము ఎందుకు ఆపినారో కారణం తెలియజేయండి అని ప్రార్థించిండట. ఇదేంటి పైనుండి వెళ్ళే విమానం, దేవతల విమానం ఇక్కడ వచ్చి ఆగడము, మీరు దేని కారణంగా ఇక్కడ ఆగవలసి వచ్చింది, సెలవియ్యండి అని అడిగాడట. అప్పుడు ఇంద్రుడు, రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరో దృష్టి సోకి ఈ విమానం మార్గ మధ్యలో అర్ధాంతరంగా ఆగింది, అందుకని ఇక్కడ దిగింది, నేను దిగడం కాదు, వీళ్ళ పాపాల ప్రభావం వల్ల ఇది ఆగిపోయింది ఇక్కడ అని వివరించిండట. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది, మేము ఏం చెయ్యాలి అని అడిగిండట వినయంగా. అడిగితే అప్పుడు ఇంద్రుడు ఏం చెప్పిండు అంటే, ఇవాళ పంచమి, నిన్న సంకష్టహర చతుర్థి కదా, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసిండ్రో వారి పుణ్యఫలాన్ని దారబోస్తే నాకు ఇస్తే ఆ విమానము తిరిగి బయలుదేరుతుంది అని చెప్పిండట. అప్పుడు చెప్తే వీళ్ళు సైనికులను పంపించిండు రాజు, ఊర్లో అందరి దగ్గరికి వెళ్ళండి, ఎవరు నిన్న సంకష్టహర చతుర్థి ఉపవాసం చేసిండ్రో అన్వేషించి తీసుకురండి అని. పాపం వాళ్ళు రాజ్యమంతా ఎక్కడెక్కడో తిరుగుతున్నారట, ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడలేదట. వాళ్ళకు ఎవరు కూడా చెప్పలేదు, ఎందుకంటే అబద్ధాలు చెప్పారు కదా. ఉపవాసము దేవుడు అనే ముచ్చట వచ్చినప్పుడు ఎవరైనా భయంతో నిజాలే చెప్తారు. అందరూ కూడా మళ్ళీ ఏంటిదో బాధ అని ఎవరు కూడా మేము ఉపవాసం చేయలేదు, మాకు తెలియదు అని చెప్పిండట. అయితే దురదృష్ట వశాత్తు ఇదేంటిది, ఒక్కళ్ళు కూడా లేరా మా రాజ్యంలో పుణ్యాత్ములు అని ఆ రాజు బాధపడుతున్నాడట. ఇప్పుడు ఎలాగా ఈ విమానం బయలుదేరేది? ఆ సమయంలోనే ఒకసారి ఏమైందట, సడన్గా కొందరు ఎవరు దొరకలేదు అని వాళ్ళు చింతిస్తూ ఉంటే ఆ సైనికుల దృష్టి ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళడం కనిపించిందట అక్కడ ఉన్నవారిలో. అయితే ఎవరో గణేష దూత ఎందుకు తీసుకెళ్తున్నాడు అని, ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేశలోకానికి తీసుకువెళ్తున్నారు అని ఆ సైనికులను ప్రశ్నించారట వాళ్ళు. ప్రశ్నిస్తే ఆ గణేష దూత ఏమంటున్నాడంటే, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉన్నది, ఆమెకు తెలియకుండానే ఏమీ తినలేదు, ఆమెకి అనారోగ్యం బాగలేక ఆమె ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నది, నిన్న సంకష్టహర చతుర్థి నాడు ఏమీ తినకుండా ఉన్నది, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత ఆహారం తీసుకున్నదట. ఆమె రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్ర లేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసినట్టయింది, మరి ఈరోజు మరణించింది. ఆమె ఆ పుణ్యం చేసింది కాబట్టి జీవితంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే చాలు వారు గణేశ లోకానికి వెళ్ళగలరు. కాబట్టి ఈమె అనుకోకుండా నిన్న తెలియకుండా ఈ వ్రతాన్ని ఆచరించిన ఫలితం వల్ల ఈమె మరణానంతరము ఈ గణేశుని దూతలు వచ్చి ఈమెను గణేశ లోకానికి తీసుకువెళ్తూ ఉన్నారు. మరి ఆ స్త్రీ మృతదేహాన్ని మేము తీసుకువెళ్తూ ఉన్నాము అని చెప్పిండ్రట వాళ్ళు. అటువంటి పుణ్యాత్మురాలైంది ఆమె అని. అట్లా చేస్తే మరి వాళ్ళు ఏమన్నారు అంటే, అయ్యో ఆ స్త్రీ మృతదేహాన్ని మాకు ఇవ్వండి, అట్లా చేస్తే ఈ విమానం తిరిగి బయలుదేరుతుంది అని అడిగిండ్రట వీళ్ళు. కాబట్టి ఆమె పుణ్యాన్ని ఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేశుని దూతలు అంగీకరించలేరు. ఆమె ఆ పుణ్యం చేసుకున్నదనే మేము తీసుకెళ్తున్నాము, ఆమె కాబట్టి మేము ఎలా ఇస్తాము, ఇవ్వలేము ఇప్పుడు అన్నారట.
ఆమె జీవించలేదు కదా. అంటే సరే ఏం చేయాలని వీళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇంతలో ఆ విమానమట కదిలిందట. కదలగానే అక్కడ ఒక రకమైన గాలి వచ్చేసింది, వీచింది. అప్పుడు ఆమె దేహంపై నుండి వీచిన గాలి వల్ల ఈ ఇంద్రుడి విమానము ఆగిపోయి ఉంది కదా, అప్పుడు కదిలిందట. ఈ విమానం కూడా ఆ గాలి దీనికి సోకడం వల్ల, అంటే ఆ మృతదేహం నుండి పుణ్యప్రదమైన పుణ్య ఫలం పొందిన ఆ మృతదేహం నుండి వచ్చిన గాలి వల్ల ఈ విమానము కదిలింది. అంటే పుణ్యఫలం పొందిన మృతదేహం వల్ల అయినా కూడా ఆ గాలి సైతము పుణ్యం అనేది కలిగి ఉంటుంది. పుణ్యాత్ముల చుట్టూ ఉన్న ప్రదేశంలో ఉన్న కూడా ఆ పవిత్రత అనేది ఉంటుంది. మరి అటువంటి పరమ పవిత్రమైనది ఈ సంకష్టహర చతుర్థి. మరి దాని వలన గాలి వలన ఇంద్రుని విమానం బయలుదేరినప్పుడు మరి కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలను, సంకష్ట చవితి ఉపవాసము యొక్క గొప్పతనాన్ని అన్నిటినీ తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయడం వలన చాలా పుణ్యం పొందుతారని నమ్మకంతో వాళ్ళు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకానికి చక్కగా వెళ్తారు. మరి అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల వారు ఆనందాన్ని అనుభవిస్తారు. మరి ఇటువంటి పరమ పవిత్రమైన కథను ఈరోజు ఎవరైనా విన్నా వారు చక్కగా గణేశుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని మనకు గణేశ పురాణంలో ఈ కథ తెలుపబడింది. కాబట్టి అందరూ ఈ సంకష్టహర చతుర్థి రోజు ఈ కథను విని అక్షంతలు తల మీద జల్లుకోండి. ఈరోజు ప్రణమ్య శేషాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యం ఆయు కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్దకం లంబోదరం పంచమంచ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం పాలచంద్రంచ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని తిసంధ్యం పటే నిత్యం నచ విఘ్న భయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం చాతుర్మాస్యై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదత. ఓం గణేశాయ నమః. ఇలా చూసిండ్రా, గణపతి స్తోత్రము చతుర్మాసై ఫలం లభేత్. మనము ఈ కార్తీక మాసంలో చేయడం వల్ల ఇంకా ఉత్తమమైన పుణ్యాన్ని సంపాదించుకుంటాము, పొందుతాము. ఈ వ్రతం చేయడం వల్ల కనీసం మనము భక్తి శ్రద్ధలతోని వినాయకుడిని పూజించుకొని స్మరించుకొని ఈ కథను వినడం వల్ల మనము విశేషమైన అనుగ్రహాన్ని పొందుతాము అని మనకు ఈ కథ ద్వారా తెలుస్తుంది. కాబట్టి అందరూ వినండి, నమస్కరించుకోండి, ఆ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.